ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు పూర్తి స్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానం ప్రకారం 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపును ప్రకటించారు. అలాగే ఐటీఆర్, టీడీఎస్ పరిమితిని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. ఇందులో టీడీఎస్ పరిమితిని కూడా 10 లక్షలకు పెంచగా సవరించిన స్లాబ్ కింద 8 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10% ఉంటుందన్నారు. పన్ను స్లాబ్లకు సవరణలు ప్రకటించగా కొత్త పన్ను విధానానికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. కొత్త పన్ను విధానం ప్రకారం వేతన జీవులు ఇకపై 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000గా ఉండగా మొత్తం 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో మధ్యతరగతి వర్గంపై వరాలు జల్లు కురిపించినట్లు అయింది. నిర్మలమ్మ ప్రకటనతో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానంలో ఏకంగా 80,000 వరకు ఆదా కానుంది. అంతకుముందు 3 లక్షల వరకు ఆదాయంపై కనీస పన్ను మినహాయింపు పరిమితి ఉండగా ఇప్పుడు దానిని 4 లక్షలకు పెంచారు. 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5%, 8 నుంచి 12 లక్షల వరకు ఆదాయంపై 10%, 12 నుంచి 16 లక్షల వరకు ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన ఆదాయంపై 30% ట్యాక్స్ పన్నుంది. కొత్త పన్ను ప్రకటనతో ఎవరికైతే ఏడాదికి 12 లక్షల ఆదాయం వరకు ఉంటుందో వారికి అత్యధికంగా 80,000 వరకు మిగిలే అవకాశం ఉంది. ఇక మిగిలిన స్లాబ్లు కూడా మార్చడంతో 18 లక్షల ఆదాయం ఉన్నవారు ప్రస్తుతం 30% వరకు చెల్లిస్తున్నారు. వీరికి తాజా మార్పులతో 70,000 వరకు మిగిలే అవకాశం ఉంది. ఇక 25 లక్షల ఆదాయం ఉన్నవారు మారిన స్లాబ్తో 1.10 లక్ష వరకు మిగిలే అవకాశం ఉంది. పాత పన్ను విధానాన్ని మాత్రం ఆర్థిక మంత్రి ఈసారి కదిలించలేదు. దీని ప్రకారం 2.5 లక్షల వరకు ఉన్న పన్ను లేదు. అక్కడి నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, ఆ తర్వాత నుంచి 30% పన్ను విధిస్తారు. ప్రజల చేతిలో నగదును పెంచేందుకు కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా పన్ను స్లాబ్లను మార్చడంతో ఉన్నత ఆదాయ వర్గాలను కూడా సంతృప్తిపరిచారు. వచ్చే వారంలో కొత్త ఆదాయ పన్ను బిల్లును పార్లమెంటులో పెంచబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. భారతీయ న్యాయ సంహిత చట్టం పూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను నిబంధనలో సగానికి తగ్గిస్తామని చెప్పారు. బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నామని అన్నారు.